అమ్మ ఈ రోజున అమరావతి రైతులకు సంబంధించి ఆ రోజున 2019 ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇస్తే నమ్మారు. రాష్ట్ర ప్రజలతో పాటు మీరు మోసపోయిన పరిస్థితి. కానీ నేను సింహాన్ని అంటారు, సింగల్‌గా వస్తామని చెప్పుకుంటారు. లేకపోతే అసలు మాకు అదే మా ఓట్లు మాకు వేరే ఉన్నాయని చెప్పుకుంటారు. ఇన్ని చెప్పుకొని ఇంత వై నాట్ 175 అనే వ్యక్తి ఈరోజు అమరావతి ఫైల్స్ లాంటి చిన్న సినిమాని ఎందుకు ఇంత అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చిందంటారు? ఎందుకు సినిమాకే ఎందుకు అంత భయపడే పరిస్థితి మరి? ఆయన సింహం కాదండి. సింహం అయితే అమరావతి పోయిన గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి Z+ కేటగిరీ ఒకటి ఉండేది, అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి, ఈ ముఖ్యమంత్రికి నెట్+ కేటగిరీ. ఆయన వస్తుంటే పోలీసులు నెట్లు పెట్టుకోవాలి, ఎవరు రాళ్ళు వేస్తారని జనం ఏమన్నా వేస్తారో నెట్+ కేటగిరీ పెట్టుకొని వస్తున్నాడు అనమాట. అలాంటి ముఖ్యమంత్రి సింహమా? ఆయన సింహం అంటే ఎవరన్నారండి? అమరావతి రైతులు మా ముందు నుంచి పోతానికి మేము 100 మంది ఉంటే మా ముందు 300 మంది పోలీసులు పెట్టుకెళ్ళేవాడు సింహమా? ఆడవాళ్ళ ముందు పోలీసులను పెట్టుకొని నువ్వు తాటును పోతా మా కళ్ళే కూడా చూడటానికి భయం అనమాట. తలకాయ ఎక్కడ పగిలిపోద్ది వీళ్ళని చూస్తే అమరావతి రైతులని. అలాంటి వాడు సింహం అంటానికి ఏమీ లేదండి. ఆయన సింహం అనుకుంటాడు, ఏనుగు అనుకుంటాడు, ఎన్నైనా అనుకుంటాడు. ఇవాళ మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికారంలో ఉండాలి అందరూ చెప్పి సచ్చారు. ఏమని అంటే మేము ఇంకేముంది మా నాయకుడు ఇక్కడే ఉంటాడు, తాడాపల్లిలో స్ట్రాంగ్గా ఇల్లు కట్టాడు, ఏడుంటాడు, మీకు రోజు వచ్చి కనపడతాడు, మీ అమరావతిని జట్ స్పీడ్లో తీసుకెళ్తాడని చెబితే పాపం నిజమేని అనుకున్నారు. 150 గజాలు ఎక్కువ ఇస్తామని చెప్పేసి మా అమరావతి రైతుల దగ్గర ఓట్లు అడుక్కొని వేయించుకున్న సన్నాసులు వీళ్ళంతా ఇవాళ ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అట్లాంటి వాళ్ళు ఇవాళ మమ్మల్ని వచ్చి ఒకటి బలకరిస్తున్నాడా? ఇవాళ ఓడెక్కేటప్పుడే ఓడ మల్లయ్య, ఓడ దాటాకేం బోడి మల్లయ్య ఇలా కనపడ్డాము రైతులము. అదేమంటే మీరు ఎవరికో ఇచ్చారంటే ఎవరికి ఇస్తాం పొలాలు, ఎవరి పేరు రాసాం, ప్రభుత్వం కింద ఉండయిగా నువ్వు సెంటు భూములు ఎట్ట అమ్ముకుంటున్నావు. కాబట్టి ఈయన సింగిల్ సింహం కాదు, వీళ్ళ బొందా కాదు, వీళ్ళు శుభ్రంగా ఓడిపోతే బాగుండని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళ పరిపాలన నిజంగా 270 మంది రైతులను కోల్పోయాం. ఇప్పటికి 270 మంది రైతులు కొయ్యో మర్రో అంటే చచ్చిపోతే ఏంటి అని పలకరించిన వాళ్ళు లేడు. మీకు ఎక్కడైనా యాక్సిడెంట్ ఏదైనా చచ్చిపోతే మీరు వాళ్ళకి ఎవరైనా నష్టపోయారు అట్లాంటి మరి రైతులు చచ్చిపోతే వాడి పాయింట్ వాడు పోయాళ్ళు అనుకుంటున్నారు. ఆ కుటుంబానికి పెద్ద చచ్చిపోయినా పిల్లలు చచ్చిపోయినా మీకు దిక్కు దివాణం లేకుండా వదిలేశారు. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కూర్చున్నామండి. నిజంగా చెప్పాలంటే అసలు ఆ రోజు న్యాయస్థానం టు దేవస్థానం యాత్రలో మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులు కానీ, బయో టాయిలెట్లు తొలగించి రోడ్ల మీద భోజనాలు చేసిన పరిస్థితి, వానలో తడిచారు, ఎండలో ఎండిన పరిస్థితి, అంటే ఈ భూములు ఇచ్చి రాష్ట్రం కోసం భూములు ఇచ్చి మీరు పడ్డ కష్టం ఈరోజు ఈ సినిమాలో చూపించే పరిస్థితి. అలాగే అరసవెల్లి పాదయాత్రలో పెట్రోల్ బాటిల్స్ ఇసిరేసి లేకపోతే రాళ్ళు ఇసిరేసి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన మీ కష్టం అంతా కూడా ఈ సినిమాలో రాష్ట్ర ప్రజలు చూస్తారు అనే ఒకే ఒక కారణంతో ఈ సినిమాను ఆపు చేశారు. ఈయన సినిమా అసలు ఆపటం ఏందండి? ఇది రైతుల సినిమా, ఇది ఆయనది కాదు, రైతుల సినిమా. రైతులు మేము భూములు ఇచ్చి అంత నష్టపోయాము. ఇప్పుడు 29,000 మందే ఉంటారండి. రైతు అంటే రైతే అన్న కుటుంబంలో కొడుకులు కోడళ్ళు మొత్తం ఎంతమంది ఉంటారు? ఇవాళ మేము ఆ భూములు చూపించి కోడళ్ళని తెచ్చుకున్నాం, ఈ భూములు ఇచ్చి అల్లుళ్ళకి ఇచ్చి పిల్లల్ని పంపించాం. ఇవాళ కుటుంబాలు ఎన్ని పోయినాయో మీకు తెలుస్తుందండి నిజం మాట్లాడాలంటే. ఇవాళ ఆడపిల్లలు కాగితాలు తీసుకొచ్చి మా ఇళ్ళ ముందు పిల్లలే ఇస్త్రీ మొహాన్ని కొడుతున్నారు ఆడపిల్లలు. ఏంటి మాకు కట్నం ఇచ్చారు, మా అత్తగారు ఎల్లగొట్టారు, ఇవాళ పైసా దీనికి రావటం లేదని చెప్పి ఈ మధ్య అసలు రేట్లు కాదు కదండి, అమ్మాలంటే అడవిలాగా ఉంది. నిజంగా అప్పులు పాలై ఎంతమంది ఇబ్బందులు పడ్డారంటే చెప్పలేము. నిజంగా ఇవాళ అమరావతి నాశనం చేశాడండి. అమరావతిని మాత్రం నాశనం చేశాడు, సంసారాలు కూడా నాశనం అయినాయి. ఆయన నాశనం చేసింది ఒక అమరావతి పొలాలే కనపడుతున్నాయి కానీ మా కుటుంబాల్లో ఎంతమంది నష్టపోయారో, ఎంతమందిని కాపురాలు పోయినాయో మాకు తెలుసండి. ఆ వేతనం మేము భరించాం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మా ఉసురు, ఈ చెప్పిన మంత్రులకి ఎమ్మెల్యేలకి అందరికీ మా ఉసురు తప్పకుండా కొట్టిద్దండి. ఆ రకంగా మా కన్నీళ్ళు మంచి ఇళ్ళగా దాగి నవ్వుకున్నారు నిజంగా వాళ్ళు. కాబట్టి మా మీద కేసులే పెట్టించారో ఎన్ని చేశారో మాకు తెలుసు, దేవుడికి తెలుసు. ఇవాళ మీడియా మిత్రులు కనుక లేకపోతే మా ఆవేదన మమ్మల్ని అందరినీ కృష్ణాలో చుట్ట ఆ పక్కన కృష్ణానదిలో బారేసేవాడండి. ఎదురు తిరిగిన ప్రతి వాళ్ళని యాక్టివ్గా ఉండాలని కేసులతో సరిపుచ్చేవాడు అనుకున్నారా? మీడియా వాళ్ళు ఉండబట్టి ఇంకా ఈ మాత్రమే మేము ఇట్లా ఉండాం. కానీ అదే మీడియా లేకపోతే మమ్మల్ని అందరిని ఎప్పుడో పంపించేవాడు. అట్లాంటి గనుడే వీళ్ళంతా మాకు తెలుసు. నిన్న ప్రెస్ మీట్లో డైరెక్ట్ గా చాలా స్పష్టంగా చెప్పి ఇది ఒక రైతుల కథ, ఇది రాజకీయ నాయకులది కాదు, లేకపోతే పొలిటీషియన్లకు సంబంధించిన వాళ్ళ జీవిత చరిత్రలు కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి, మరి యాత్ర లాంటి వైఎస్ఆర్ గారి జీవిత చరిత్రలో యాత్ర 2 కూడా ఈరోజు రిలీజ్ అయింది. కానీ రైతుల సినిమాని మాత్రం ఎందుకు ఇంత పకడ్బందీగా ఆపాల్సిన పరిస్థితి? యాత్ర 2 కాకపోతే రక్త చరిత్రలు తీసింది వీళ్ళు కాదండి. మీరు అది రాజకీయంగా ఎంత దూరమే, ఇది కూడా రాజకీయం చేయాలని చూస్తున్నాడండి ఆయన. ఇప్పుడు ఈ రైతులు కూడా అసలు అమరావతి రైతులే ఆయనకు ప్రతిపక్షం, మీకు తెలియటల్లా. తెలుగుదేశం కన్నా ముందు ఉండే ప్రతిపక్షం ఎవరయ్యా అంటే అమరావతి రైతులు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి అమరావతి రైతుల సినిమా
బయటికి చూపకూడదు, దాన్ని క్లోజ్ చేయాలి, ఇది చూపిస్తే ఆయనకు డొల్లతనం కనబడుతుంది ఖచ్చితంగా ఆ సినిమాలో. వాళ్ళ ముఖ్యమంత్రి అనేవాడు ఒక ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇస్తే మమ్మల్ని ఏ రకంగా చేశాడో ఖచ్చితంగా ఆ సినిమాలో తెలుస్తుంది. కాబట్టి ఇది 29 ఓళ్ళది కాదండి, 29 రాష్ట్రాల వాళ్ళు కూడా భాష ఏదైనా భావం ఒకటే రైతులది. చూసి తప్పకుండా ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడైనా ముందుగానే ఆఫ్టర్ బిఫోర్ అన్నట్టు ఇట్లాంటి వాడిని ఎన్నుకోకుండా ఉంటే మంచిది. ఇలాంటి ముఖ్యమంత్రి వాడు ఉంటాడనే భావం తప్పకుండా వచ్చింది ఈ సినిమా చూస్తే. చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అన్ని రాష్ట్రాల ప్రజలు, తెలుగు రాపోయిన రైతులకు అదే అంటే మీకు తెలిసిద్ది, ఆ భావం ఆయన అర్థం చేసుకుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాబట్టి ఇలాంటి సినిమాలు కాదు, ఈయన తీసిన రక్త చరిత్రలో ఇవన్నీ మీ సినిమాలో వాళ్ళు వేసిన రైతుల మీద కూడా వేస్తాడా? సింగిల్ సింహం ఇదేనా చేసేది? సింహము రైతుల మీద మీరు ప్రతాపం ఇన్నాళ్ళు చూపించి అమరావతి రైతులను కేసులు పెట్టావు, జైల్లో పెట్టావు, నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నావు. ఇంక ఇప్పుడేమో ఆడుకుంటావా? ఇక అయిపోతుంది, నువ్వు కూడా ఇంటికి బాగుంటున్నావులే. మేము కూడా ఒక నెల అంతా నువ్వు వెయిట్ చేసిన నెల కూడా లేదు ఇంకా పట్టుమని. ఆ ఎలక్షన్ కూడా వస్తే ఈసీదే అయ్యిద్ది అవా అంతా, నువ్వు మూలలో కూర్చోవటమే. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి పనులు మానేసి మీ ఎమ్మెల్సీలో లేళ్ళ అప్పిరెడ్డి కావాలేసింది ఎమ్మెల్సీగా ఏనాడని ఒక మంచి పని చేశాడా? వాళ్ళ నియోజకవర్గంలో ఏమైనా చేశాడు? సినిమా రైతులు దాపటానికి ట్రై చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మెచ్యూరిటీ లేని వాళ్ళని అసెంబ్లీకి పంపొద్దని, శాసనసభకు పంపొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈసారి అయితే ఇది దించడానికి మేమే స్టార్ క్యాంపెయిన్లుగా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పి కోరుకుంటున్నామండి. అమ్మ, ఈ రోజున ఈ అమరావతి ఫైల్స్ సినిమా ద్వారా ఆ రోజున ఎలా అయితే మోసపోయారో అమరావతి రైతులు, అక్కడ ఆయన మాటలు నమ్మి ఆయన్నే గెలిపించిన పరిస్థితి, వైసీపీ క్యాండిడేట్ గెలిపించిన పరిస్థితి, తర్వాత జరిగిన పరిణామాలు కానీ, లేకపోతే ఇన్ని వందల రోజులుగా మీరు చేస్తున్న ఉద్యమం గురించి కానీ చూపిస్తే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఈ సినిమాని ఆపాల్సి వచ్చిందంటారు? జై అమరావతి అది సినిమా రాజకీయంగా అని చెప్పి ముందు రాజకీయం పులిమారండి దానికి. అది ఒక రైతు కష్టం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు, మేమైతే చూడలేదండి సినిమా, రిహార్సల్స్ చూడటమేను, అంత అవకాశం ట్రైలర్ చూడటమేను, అది ఫోన్లో వస్తే చూడటమేను. చూసిన వాళ్ళు ఒక బయట వాళ్ళు అనమాట ఫోన్ చేసి, అమ్మా ఇన్నాళ్ళు విన్నాము, రియల్గా కష్టం అమ్మ అనుభవించి ఎంత కష్టాలు పడ్డారు తల్లి అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు వచ్చినాయి. అమ్మ బాధ, ఏ ఇంటి ఆడపిల్లలైనా ఆడపిల్లలేను, రియల్గా మా కుటుంబంలో జరిగినట్టు ఈ కష్టాలు మేము భావించామమ్మా. ఈ దుర్మార్గుడు ఏనాడు పోతాడో, అసలు దానిలో రైతుల కష్టాలు చూపించారే కానీ ఏమి చెడు రాజకీయాలు అనేది మాకేం కనిపించలేదు. మరి ఎందుకు ఆపాడంటే అతను దడుస్తున్నాడు, అతను మీకు దడుస్తున్నాడు. ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ముందుకెళ్ళాలి, తను తప్పు చేయనప్పుడు వెళ్ళాలి కదా, కాకుండా తను దడుస్తున్నాడు, తను తప్పు చేశాడు 100% అనేది ఇప్పుడు జనాలకి ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది. మహిళా రైతులమ్మ అక్కడ మందడంలో కానీ, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 23 గ్రామాల్లో కానీ మహిళలు ఎప్పుడు ఏ రోజు బయటకు వచ్చిన పాపన పోలేదు. కానీ వాళ్ళను కూడా పట్టు చీరలు కట్టుకున్నారు, లేకపోతే టీషర్ట్లు వేసుకున్నారు, అనేక రకాలుగా వీటన్నిటినీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా అసలు అంటే ప్రజల్లోకి వెళ్ళనీయకుండా ఎందుకు ఆపుతున్నారు అనుకో? అది వాళ్ళ భయం అండి, వాళ్ళకి భయం ఏర్పడిపోయింది ఈ ప్రజల్లో. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులన్నీ ఆ అక్షరాల కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి అంట. వాళ్ళు అదే అన్నారు, ఎన్నాళ్ళ నుంచి మేము నమ్మలేదమ్మా, నిజమే కదా ఇవన్నీ జరిగింది, ఆ రోజు పేపర్లో వచ్చినాయి, మీరు రియల్గా అనుభవించారు, అవి ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి అమ్మా. కాబట్టి ఇది బాగా సక్సెస్ అయ్యిద్దని చెప్పి వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారండి. ఈలోపే ఆపేశారన్నారు. అంటే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని భయపడుతున్నారు. ప్రజల్లో పోతే ఇది ఇంకా మనకు దెబ్బ కలుగుతుంది. ఎందుకంటే మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు ఆ భయం? తప్పు చేసిన వ్యక్తికే కదా భయం. ఇప్పుడు నేను దొంగతనం చేస్తానండి, నేను తప్పించు తిరిగితే నేను దొంగనే కదా. దొంగతనం చేయనప్పుడు నిర్భయంగా నేను ముందుకెళ్ళి ఎలా అయినా బతకొచ్చు కదా. కాబట్టి మీరు తప్పు చేశారు, ఇక్కడే తెలుస్తుంది మీ తప్పు ఏంటో, ప్రజలందరూ దాన్నే గమనిస్తారనమాట. కాబట్టి అండి రాజకీయ నాయకులకు ఒకటి చెబుతామండి, ప్రజలందరం ఒకటే, అందరికీ తల్లి చెల్లి ఎలానో మేము అలాంటి వాళ్ళమేనండి. మేము ఒక తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలమేను. ఏ తల్లికైనా కానీ మా వాళ్ళు మనోవేదంతో హాస్పిటల్లో ఉండి ఇప్పుడు కూడా ఎంత బాధలు పడుతున్నారు ఆరోగ్యరీత్యా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలండి, మీ ఆడపిల్లలకే ఈ కష్టం జరిగింది, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాను ఆదరించాలి. మీరు రియల్గా అసలు చూడండి, మేము పడ్డ అనేక విష ప్రచారాలు, అసలు అది ఎడారన్నారు, లేకపోతే వరదలు వస్తాయి అన్నారు, అనేక రకాలుగా చెప్పిన నేపథ్యంలో ఈ సినిమా ద్వారా అది అక్కడ ఎంత డెవలప్ చేశారు, లేకపోతే అక్కడ ఒక హైకోర్టు కానీ లేకపోతే సభాపతి కూడా అమరావతిని ఉద్దేశించి తోలనాడిన పరిస్థితి, సెక్రటేరియట్ అదే సెక్రటేరియట్లో ఉండి మీరు ఇచ్చిన స్థలాల్లోనే ఉండి, ఇదంతా కూడా ఈ సినిమా ద్వారా ప్రజలకు, యావత్ రాష్ట్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్ తెలుస్తుంది అనుకుంటున్నారమ్మా? తెలుస్తుందండి, ఇప్పటికే అసలు ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయింది. 5 సంవత్సరాల నుంచి అక్కడే జరుగుతున్నాయి కదా, మరి వాళ్ళు ఏ పని అయినా కానీ వస్తుంది అక్కడికే కదా.
వెలగపూడే వస్తున్నారు. ఏ ప్రజలు చిన్న పనైనా కోర్టుకు రావాలన్నా కానీ వెలగపూడికో నేలపాడుకో వస్తున్నారు. అది ఎక్కడ ఉంది? అమరావతిలోనే ఉంది. సచివాలయానికి వచ్చినా కానీ ఈ కోర్టుకు వచ్చినా కానీ అక్కడికే వస్తున్నారు. కాబట్టి 5 సంవత్సరాల నుంచి అక్కడే జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి అక్కడి నుండే జరిగింది. 8 సంవత్సరాల నుంచి 3 రాజధానులు అన్నావు, నువ్వు ఆ ఊరన్నా ఈ ఊరన్నావు, మభ్య పెట్టావు. కానీ ఇప్పుడు 4వది కల్పిస్తున్నావు. ఈ పైన నీటి మీద రాతలని చెప్పి వాళ్ళకి కూడా అర్థమైందండి. కాబట్టి వాళ్ళు ఇంకా తెలుసుకుంటున్నారు. వస్తుందండి వాళ్ళు 2-3 రోజుల్లో. ఇప్పుడు న్యాయపరంగా న్యాయం ఎప్పుడు గెలుస్తుంది అనమాట. అది ఏది అన్యాయంగా తీసిందేం కాదు. అసలు మీరు జరిగినట్టు మీరు చేసిందే బయటకు వచ్చినప్పుడు ఎందుకు రావండి? అయితే 4 రోజులు లేట్గా అవుతుంది అనమాట. మా కష్టాలను గుర్తించడానికండి ఆయన గారి ప్రొడ్యూసర్ గారికి కానీ నిర్మాత గారికి కానీ చేతులెత్తి నమస్కారం అండి. ఎందుకంటే మా కష్టాన్ని వారు గుర్తించి ముందుకొచ్చి మా బాధలను సినిమా రూపంగా ఇంకా ఎక్కువ మంది తెలియజేశారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకే తెలిసింది, ఇంకా కూడా మరి మీడియా అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. కాబట్టి వాళ్ళందరికండి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకన్నా రైతు మహిళగా మేమేం చెప్పలేము. జై అమరావతి అండి. అమ్మ, ఒక అమరావతి మహిళగా, అమరావతి రైతుగా ఈ రోజున అమరావతి ఫైల్స్ మూవీని అంత అర్ధాంతరంగా ఆపేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు అంత అవసరం ఏమొచ్చిందంటారు? లేకపోతే నేను సింహం సింగిల్గా వచ్చుద్దంటారు, లేకపోతే మాకు అసలు ఎక్కడ ఓటమి భయమే లేదంటారు? ఇన్ని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైసీపీ నాయకులు కానీ ఎందుకు ఈ రోజున స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది? జై అమరావతి, బిల్డ్ అమరావతి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడంటే అలా ఆ సినిమా చూస్తే ప్రజలందరిలో అమరావతి మా రైతులు ఎంత బాధపడిందో కనిపిస్తుంది, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఆ సినిమా చూస్తే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేయకుండా టీడీపీకి వేస్తారని భయంతోనే ఆ సినిమాని ఆపేశారండి. అంతే తప్ప ఆ సినిమాలో ఏమీ లేదు. మా కష్టాలు మా బాధలన్నీ సినిమా రూపంలో తీశారు. ఆ సినిమాలో మా రైతులందరూ ప్రతి ఒక్కరు కాడ ఉన్నాం, మేము కూడా దానిలో ఉన్నామండి. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడి ఈరోజు సినిమాని అర్ధాంతరంగా ఆపేశాడండి. గతంలో వచ్చిన ఆయన చేసిన పనులు ఏ రోజు కూడా మేము కానీ చంద్రబాబు గారిని అడ్డుపడలేదు. ఆయన పాదయాత్ర చేస్తున్నా సరే లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు ఏ రోజు అడ్డుకోలేదు. కానీ ఈరోజు లోకేష్ బాబు పాదయాత్రలో అడుగడుగున అడ్డంకులు పెట్టి రాళ్లతోనూ కోడిగుడ్లతోనూ టమాటాలను కొట్టించాడు. కానీ ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎవరు ఎంత చిన్న హాని కూడా చేయలేదు. ఆయన కోసం శర్మిళ తిరిగినప్పుడు కూడా ఆయన ఏం అనలేదు. ఈరోజు భవనమ్మ తిరుగుతున్న బ్రాహ్మణి గారిని ఎంతో నీచమైన మాటలతో అవమానిస్తున్నారు. అలాంటి పార్టీ అసలు మేము ప్రపంచంలోనే ఎక్కడ చూడలేదు. ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని రైతులకి అమరావతిలో కూడా అంటే ఆ రోజున అక్కడ శ్రీదేవి గారు గెలిచారు అంటే అమరావతి రైతులకి ఏదో కొన్ని నేను ఇంకా పెంచి ఇస్తాను, లేకపోతే ఆ ల్యాండ్ ఇష్యూస్ కానీ సంబంధించి దానికి ఇంకా ఏదో అదనంగా ఇస్తాను అని చెప్పి అనేక రకాల మాయమాటలు చెప్పిన నేపథ్యం. కానీ ఈ రోజున సరిగా కౌలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఇన్ని వందల రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం కానీ లేకపోతే దానికి సంబంధించి వాళ్ళు పడుతున్న కష్టాలను కానీ ఆ సినిమాలో చూపించడం వల్లే దీన్ని ఆపేశారు. అవునండి, అవును. ఈ 5 కోట్ల మంది కూడా చూసి ప్రజల్ని అదే రైతులను ఎంత బాధ పెట్టాడో మమ్మల్ని ఎలాగో డైరెక్ట్గా చూడలేకపోయారు 5 కోట్ల ఆంధ్రులు. ఈరోజు ఆ సినిమాలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఆ సినిమాను ఆపేశాడు. జగన్మోహన్ రెడ్డి సినిమా ఆపేసిన ఎన్ని కుట్రల్లో కుయుతులు పొందినా సరే ప్రజలు సినిమా ఈ రోజు కాకపోతే రేపు చూస్తారు. కానీ గెలిచేది తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని ఒక్క ఛాన్స్కి జనాల్ని తిండికాడు లేకుండా చేశాడు. ప్రజలందరూ ఒకటయ్యి తెలుగుదేశం పార్టీ కోసం ప్రజలందరూ కష్టపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసే వాళ్ళ కలిసి ఒకే మాటగా వస్తున్నారు ప్రజల కోసం, ప్రజలకు అభివృద్ధి తీసుకురావడం కోసం. గెలుస్తాయి తప్పకుండా 100% టీడీపీ గెలుస్తుంది. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్ గారు.